అందరికీ నమస్కారం. సోషల్ స్కిల్స్ అంటే అవి కొందరికే ఉండే టాలెంట్ అనుకుంటాం కదా, కానీ అస్సలు కాదు. ఎవరైనా సరే దీని ఒక నైపుణ్యంలా నేర్చుకోవచ్చు. కొన్ని మంచి ఐడియాలతో ఈ రోజు వివరంగా తెలుసుకుందాం. సరే, ముందుగా ఒక చాలా ఆశ్చర్యకరమైన విషయంతో మొదలు పెడదాం. ఏదైనా పార్టీకి వెళ్లాలన్నా, కొత్త వాళ్లతో మాట్లాడాలన్నా మనలో ఒక రకమైన ఆందోళన, ఒక టెన్షన్ మొదలవుతుంది కదా. అది మన బలహీనత అస్సలు కాదట. అదొక పురాతనమైన సర్వైవల్ టెక్నిక్. ఎందుకంటే కొన్ని లక్షల సంవత్సరాల క్రితం మన బతుకంతా ఒక గుంపుతో ముడిపడి ఉండేది. ఆ గుంపులో అందరూ మనల్ని యాక్సెప్ట్ చేస్తేనే మనకు మనుగడ. అందుకే మన మెదడు ఇప్పటికీ హే, ఈ ఇంటరాక్షన్ చాలా ముఖ్యం, జాగ్రత్త అని మనల్ని హెచ్చరిస్తూనే ఉంటుంది. సింపుల్ గా చెప్పాలంటే మనల్ని కాపాడటానికే అదలా పనిచేస్తుందన్నమాట. సో ఇక్కడే మనం అసలు పాయింట్ అర్థం చేసుకోవాలి. సోషల్ స్కిల్స్ అనేవి పుట్టుకతో వచ్చేవి కావు. అదొక కండరం లాంటిది. అవును, ఒక సోషల్ మజిల్. మనం జిమ్కెళ్ళి బరువులెత్తి కండల్ని ఎలా పెంచుతామో అలాగే చిన్న చిన్న సంభాషణలతో, కాస్త ప్రాక్టీస్తో ఈ సామాజిక కండరాన్ని కూడా మనం బలంగా మార్చుకోవచ్చు. సరే, ఫస్ట్ సెక్షన్లోకి వెళ్దాం. అసలు ఈ ఆందోళనను మనం చూసే కోణాన్ని ఎలా మార్చుకోవాలో ఇప్పుడు వివరంగా చూద్దాం. ఈ ఆందోళన అనేది మనకు మాత్రమే వచ్చే ఫీలింగ్ కాదు. మనం కలిసే ప్రతి ఒక్కరికి ఏదో ఒక సమయంలో ఇది ఉంటుంది. అంటే ఇది చాలా నార్మల్. పైగా ఇది మన మంచికే పనిచేస్తుందని ఎప్పుడైతే మనం అర్థం చేసుకుంటామో దాని పవర్ మన మీద తగ్గిపోతుంది. అప్పుడు అది మనకు శత్రువులా కాదు, ఒక ఫ్రెండ్లా కనిపిస్తుంది. అంటే చూడండి, మన గోల్ ఆందోళనను జీరో చేయడం కాదు. దాన్ని చూసి మనం భయపడి వెనక్కి తగ్గకుండా ముందుకు వెళ్ళగలిగేంతగా మన సోషల్ మజిల్ ని స్ట్రాంగ్ చేసుకోవడమే. సో మనం ఏదో బలహీనతతో ఫైట్ చేయట్లేదు. ప్రతి చిన్న సంభాషణతో ఒక బలాన్ని నిర్మించుకుంటున్నాం. మరి ఆ బలాన్ని నిర్మించుకోవడానికి ఫౌండేషన్ ఏంటో తెలుసా? వినడం. ఇప్పుడు మనం ఆ వినడంలోని స్కిల్ గురించే తెలుసుకోబోతున్నాం. కమ్యూనికేషన్లో ఎక్స్పర్ట్స్ అందరూ ఒక సింపుల్ రూల్ పాటిస్తారు. అదే 70/30 రూల్. అంటే ఒక సంభాషణలో వాళ్ళు 70% సమయం వింటారు, కేవలం 30% మాత్రమే మాట్లాడతారు. ఇక్కడ మనం ఒక ముఖ్యమైన తేడా గమనించాలి. అవతలి వాళ్ళు మాట్లాడుతున్నప్పుడు సైలెంట్ గా ఉండటం వేరు, వాళ్ళు చెప్పేది యాక్టివ్ గా శ్రద్ధగా వినడం వేరు. మనం వాళ్ళ మాటల్ని, ఎమోషన్స్ ని నిజంగా అర్థం చేసుకోవడానికి ట్రై చేసినప్పుడు వాళ్ళకి నన్ను అర్థం చేసుకుంటున్నారు అనే ఒక మంచి ఫీలింగ్ కలుగుతుంది. ఉదాహరణకు, రోజు ఎలా గడిచింది అని రొటీన్గా అడిగే బదులు ఈ రోజు మొత్తంలో మీకు బాగా ఇంట్రెస్టింగ్ గా అనిపించిన విషయం ఏంటి అని అడిగి చూడండి. ఈ చిన్న మార్పు ఒక సూపర్ పవర్ లా పనిచేస్తుంది. మన ఆందోళన మించి ఫోకస్ ను తీసేసి అవతలి వ్యక్తి గురించి తెలుసుకోవాలనే క్యూరియాసిటీని పెంచుతుంది. ఓకే, వినడం అనే ఫౌండేషన్ ఇప్పుడు స్ట్రాంగ్ గా ఉంది. ఇప్పుడు దీనిపైన మంచి మంచి సంభాషణలను ఎలా బిల్డ్ చేయాలో కొన్ని టెక్నిక్స్ ద్వారా చూద్దాం. ఈ క్వశ్చన్ ఫన్నల్ టెక్నిక్ చాలా సింపుల్ కానీ చాలా పవర్ఫుల్. ఫస్ట్ వాస్తవాలతో మొదలు పెట్టాలి. అంటే ఏం పని చేస్తారు లాంటివి. ఆ తర్వాత నెమ్మదిగా వాళ్ళ అభిప్రాయాలు, ఫీలింగ్స్ వైపు సంభాషణను తీసుకెళ్లాలి. దీనివల్ల సంభాషణ చాలా సహజంగా ఇంకా లోతుగా సాగుతుంది. ఇక కాన్వర్సేషనల్ థ్రెడింగ్ అనే మరో టెక్నిక్ ఉంది. ఇది కూడా చాలా బాగుంటుంది. ఉదాహరణకు, ఎవరైనా ఇలా అన్నారనుకోండి, చూసారా, ఈ ఒక్క చిన్న వాక్యంలో మనం మాట్లాడటానికి ఎన్ని దారులున్నాయో. వ్యాపారం గురించి అడగొచ్చు, జర్నీ ఎలా జరిగిందని అడగొచ్చు, లేదా జపాన్ గురించి అడగొచ్చు. ఇలా ప్రతి వాక్యం మనకు కొన్ని డోర్స్ ఓపెన్ చేస్తుంది. మనం రైట్ డోర్ సెలెక్ట్ చేసుకుంటే చాలు, సంభాషణ అస్సలు ఆగదు. అయితే ఈ టెక్నిక్స్ అన్ని కేవలం ఒక్కసారి మాట్లాడి వదిలేయడానికి కాదు. వీటిని వాడుతూ బలమైన లాంగ్ లాస్టింగ్ సంబంధాలను ఎలా క్రియేట్ చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. కాంటెక్స్ట్ బ్యాంకింగ్ అంటే వాళ్ళు చెప్పిన ముఖ్యమైన విషయాలను మనం గుర్తుపెట్టుకుని కొన్ని రోజుల తర్వాత వాటి గురించి మళ్ళీ అడగడం. ఇలా చేయడం వల్ల నేను చెప్పింది వీళ్ళు నిజంగా గుర్తుపెట్టుకున్నారు అని వాళ్ళకి చాలా బాగా అనిపిస్తుంది. ఇది మన కేరింగ్ ను చూపిస్తుంది, మామూలు పరిచయాన్ని కూడా బలమైన బంధంగా మారుస్తుంది. నమ్మకం అనేది నెలలు, సంవత్సరాలు గడిస్తే వచ్చేది కాదు. అది మనం కొన్నిసార్లు వ్యూహాత్మకంగా మన చిన్న చిన్న బలహీనతల్ని పంచుకోవడం ద్వారా వస్తుంది. ఉదాహరణకి, రేపటి మీటింగ్ గురించి నాకు కొంచెం టెన్షన్గా ఉంది అని చెప్పడం లాంటివి. ఇలాంటి నిజాయితీగల మాటలు అవతల వాళ్ళని కూడా రిలాక్స్ చేస్తాయి, దాదాపు వెంటనే నమ్మకాన్ని పెంచుతాయి. సరే, ఇప్పటి వరకు చాలా విషయాలు తెలుసుకున్నాం. కానీ వీటన్నింటికన్నా అత్యంత ముఖ్యమైనది ఒకటుంది. అదే మొదటి అడుగు వేయడం. ఒక్క విషయం గుర్తుంచుకోండి, నెలకు ఒకసారి 5 గంటల పాటు పెద్ద పార్టీకి వెళ్లడం కన్నా ప్రతిరోజు ఒక 5 నిమిషాలు ఎవరితోనైనా చిన్నగా మాట్లాడటం మన సోషల్ మజిల్ను ఎంతో బలంగా చేస్తుంది. ఇక్కడ కన్సిస్టెన్సీ అదే ముఖ్యం. ఎందుకంటే ఈ మొత్తం జర్నీ మొదలయ్యేది కేవలం ఒక్క అడుగుతోనే. ఒక చిన్న మాట, ఒక చిన్న ఇంటరాక్షన్, అంతే. స్టార్టింగ్లోనే పెద్ద పెద్ద టార్గెట్లేమీ వద్దు. పక్కింటి వాళ్ళని చూసి ఒక నవ్వు నవ్వటం, షాప్లో వాళ్లతో చిన్నగా పలకరించడం, ఆఫీస్లో కొలీగ్ని ఒక ప్రశ్న అడగటం, ఇలాంటి చిన్న చిన్న వాటితో మొదలుపెట్టండి. దీనివల్ల ఎలాంటి ప్రెషర్ లేకుండా మన సోషల్ ఇంజిన్ స్టార్ట్ అవుతుంది. ఎందుకంటే గుర్తుంచుకోండి, ఈ రోజు ఎక్స్పర్ట్గా ఉన్న ప్రతి ఒక్కరూ ఒకప్పుడు బిగినరే. సోషల్ కాన్ఫిడెన్స్ వైపు మన ప్రయాణం రేపో ఎల్లుండో కాదు, మనం నెక్స్ట్ కలవబోయే వ్యక్తితోనే మొదలవుతుంది. మరి ఈ రోజు మీరు